కుంభరాశి వారికి జూన్ 4వ తేదీ గురువారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోబోతున్నామండి. రేపటి రోజు మీ జీవితంలో కొన్ని ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా మీకు మీ మనస్సులో తిరుగుతున్నటువంటి ఒక సందేహం కానీ, ఒక ఆలోచన లేదా ఒక ఎదురుచూపుకి సంబంధించినటువంటి విషయం గురించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అందుకే ఈరోజు చెప్పబోయే విషయాలను పూర్తిగా వినండి. ఎందుకంటే చివరిలో చెప్పబోయే విషయం మీకు ఎంతో ముఖ్యమైనదిగా ఉండవచ్చు అనమాట. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సాధారణంగా మీకు అనిపించిన సాయంత్రం తర్వాత పరిస్థితులు నెమ్మదిగా మారడం ప్రారంభమవుతుంది. మీరు ఊహించని వ్యక్తులు మీతో సంప్రదించవచ్చు. చాలా కాలంగా నిలిచిపోయినటువంటి కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు కదలవచ్చండి. మీ అదృష్టం మెల్లగా మీ వైపు తిరుగుతున్నట్లు అనిపించేటువంటి పరిస్థితులు కూడా కనిపించవచ్చు అనమాట. ఇక ఒక రహస్యమైనటువంటి ఫోన్ కాల్ అని చెప్పుకున్నాం కదా. కుంభరాశి వారికి రేపటి రోజున మీకు అత్యంత ఆసక్తికరమైనటువంటి అంశం ఒక ఊహించినటువంటి ఫోన్ కాల్ కావచ్చండి. మీ ఫోన్ ఒక్కసారిగా మోగవచ్చు. స్క్రీన్పై కనిపించే పేరు లేదా నెంబర్ చూసి మీరు కొన్ని క్షణాలు ఆశ్చర్యపోయే అవకాశం కూడా ఉంది. ఇతను ఇప్పుడు ఎందుకు కాల్ చేశాడు, ఇంతకాలం తర్వాత ఈ వ్యక్తి నుండి కాల్ వస్తుందని అసలు అనుకోలేదు అనే భావన మీలో కలగొచ్చు అనమాట. చాలా కాలంగా మాట్లాడని ఒక స్నేహితుడి నుంచి రావచ్చు, దూరమైన బంధువు నుండి రావచ్చు, ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించిన ఒక ముఖ్యమైన వ్యక్తి నుండి రావచ్చు, మీకు గతంలో సహాయం చేసిన వ్యక్తి కూడా రావచ్చండి. లేదా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశానికి సంబంధించిన సమాచారం అందే వ్యక్తి నుండి కూడా కావచ్చు. ఆ వ్యక్తి చెప్పే ఒక్క మాట మీ ఆలోచనలను పూర్తిగా మార్చివేసే అవకాశం కూడా ఉందన్నమాట. ఇక కొంతమంది రాశి వారికి ఉద్యోగానికి సంబంధించిన శుభవార్త, ఇంటర్వ్యూ లేదా ఎంపిక సమాచారం, ఆర్థికంగా లాభదాయకమైనటువంటి అవకాశం, కుటుంబంలో శుభకార్యానికి సంబంధించినటువంటి చర్చ, దూర ప్రాంతం నుండి లేదా విదేశం నుండి సమాచారం, నిలిచిపోయినటువంటి ఒక పని మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం గురించి సానుకూల సంకేతం లభించే అవకాశం కూడా ఉందన్నమాట. ఇక ఉద్యోగస్తులకైతే రేపటి రోజు కొంత అనుకూలంగా కనిపిస్తుందండి. మీ కృషిని గుర్తించే పరిస్థితులు కూడా ఉండొచ్చు. కొత్త బాధ్యతలు వచ్చినా వాటిని సమర్థంగా నిర్వహించే అవకాశం కూడా ఉందన్నమాట. ఇక రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి అంతా కూడా అనుకూలంగానే ఉంది. కుంభరాశి వారి దినఫలితాలు కొనసాగించే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చితే కనుక తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. ఇంకొంతమందికి ఈ వీడియో అనేది తప్పకుండా రీచ్ అవుతుందన్నమాట. అలాగే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు తప్పకుండా సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు ఈ వీడియోని నేను కొనసాగిస్తున్నాను. కుంభరాశి ద్వాదశ రాశుల్లో 11వ రాశి అండి. ఈ రాశికి అధిపతి గ్రహం శని గ్రహం. అందుకే ఆధునిక జ్యోతిష్యంలో యురేనస్ గ్రహం ప్రభావం కూడా ఉందని కొందరు భావిస్తారనమాట. ఈ యొక్క రాశి వారికి ధనిష్ట నక్షత్రం 3వ 4వ పాదం, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు ఈ నక్షత్రాల్లో జన్మించిన వారిని కుంభరాశి వారిగా పరిగణించబడతారనమాట. ఈ యొక్క రాశి వారికి సాధారణంగా స్వతంత్ర ఆలోచన కలిగి ఉంటారండి. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి అయితే చూపుతారు. ఇతరులకు సహాయం చేయాలనే మనసు ఎక్కువగా ఉంటుంది. స్నేహితులను ఎంతో విలువగా భావిస్తారు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు కష్టపడతారనమాట. పూర్తి అయ్యే వరకు తమ భావాలను బయటకు ఎక్కువగా వ్యక్తపరచలేకపోయినా లోపల చాలా లోతుగా ఆలోచిస్తారు. సమాజంలో మంచి పేరు సంపాదించాలని కూడా కోరుకుంటారు. అయితే కొన్నిసార్లు ఈ యొక్క రాశి వారికి మొండితనము, కోపము, అతిగా ఆలోచించడము, ఒంటరిగా ఉండాలనుకోవడం వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. మీకు రేపటి రోజున అదృష్ట రంగు వచ్చేసి నీలం రంగు, ఆకాశ నీలం రంగు, లేత ఆకుపచ్చ రంగు. ఈ రంగులు దుస్తులు ధరించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని జ్యోతిష విశ్వాసం. రేపటి రోజున మీకు కలిసి వచ్చేటువంటి సంఖ్య వచ్చేసి 4 మరియు 8. ఉత్తర దిక్కు, ఈశాన్య దిక్కు ప్రయాణం శుభకరంగా ఉంటుంది. ఈ వైపు చేసే ప్రయాణాలు ముఖ్యమైన పనుల ప్రారంభం, ఇంటర్వ్యూలు, వ్యాపార సమావేశాలు అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉంది. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు మీ మాటకు విలువ పెరిగే అవకాశం ఉంది. అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు సాగడం వల్ల చాలా మంచిది. మీ కృషి, సహనం, ప్రణాళికాబద్ధమైన ఆలోచన మీ మంచి ఫలితాలను అందించగలవన్నమాట. శాంతంగా ఆలోచించిన కుంభరాశి వారు తీసుకునే నిర్ణయం చాలా సందర్భాల విజయానికి దారితీస్తుంది. అయితే రేపటి రోజున కొన్ని రంగాల వారికి అనుకూలంగా, మరికొన్ని రంగాల వారికి ప్రతికూలంగా ఉంది. ఉద్యోగస్తులకు రేపటి రోజు మంచి అవకాశాలు తీసుకురావచ్చు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు వచ్చినా వాటిని విజయవంతంగా పూర్తి చేసే శక్తి మీలో ఉంటుంది.
ఇక ఐటీ మరియు టెక్నాలజీ రంగంలో అంటే సాఫ్ట్వేర్, డిజిటల్ మార్కెటింగ్, టెక్నాలజీ రంగాలలో ఉన్న వారికి కొత్త అవకాశాలు కనిపించవచ్చు. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు ముందుకు కదిలే అవకాశం కూడా ఉంది. ఇక విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత కూడా పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి ఫలితాలు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. ఇక మీడియా, యూట్యూబ్, కళారంగంలో అంటే కంటెంట్ క్రియేటర్స్, యూట్యూబర్లు, అలాగే రచయితలు, కళాకారులకు కొత్త గుర్తింపు వచ్చే అవకాశం అయితే ఉంది. మీ ప్రతిభను మరింత మంది గుర్తించే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కొత్త పరిచయాలు, కొత్త కస్టమర్లు లభించే అవకాశం ఉంది. వ్యాపార విస్తరణ గురించి ఆలోచిస్తున్న వారికి శుభ సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ప్రతికూలంగా ఉండే రంగాలు వచ్చేసి పెట్టుబడులు మరియు ట్రేడింగ్ అండి. తొందరపాటు పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. అధిక లాభాల ఆశతో తీసుకునే నిర్ణయాల తర్వాత ఇబ్బందులు దారితీసే అవకాశం అయితే ఉంది. భాగస్వాములతో అభిప్రాయ భేదాలు రావచ్చు. చిన్న విషయాలు పెద్ద చర్చలకు దారితీసే అవకాశం అయితే ఉంది. సహనంతో వ్యవహరించడం అవసరం. ఇక ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వడం లేదా తీసుకోవడం విషయంలో జాగ్రత్త అవసరం. పత్రాలు పూర్తిగా పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకోండి. ఇక కుటుంబ సభ్యులతో మాటలతో జాగ్రత్త అవసరం. కోపంతో మాట్లాడితే చిన్న విషయాలు కూడా పెద్ద అపార్థాలకు దారితీసే అవకాశం కూడా ఉందన్నమాట. ఇక అనవసర ప్రయాణాలను తగ్గించడం మంచిది. ముఖ్యంగా సమయపాలన మరియు వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం. ఇక యొక్క రాశి వారికి రేపటి రోజు మీకు అవకాశాలు కూడా ఉన్నాయండి. మంచి అవకాశాలు వస్తున్నాయన్నమాట. పరీక్షలు కూడా ఉన్నాయి. అనుకూలంగా ఉన్న రంగాల్లో మంచి అవకాశాలు ఉపయోగించుకోండి. ప్రతికూలంగా ఉండే రంగాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడడం చాలా అవసరం. ఇక యొక్క రాశివారు రేపటి రోజు మీ జీవితంలో ఒక ఆసక్తికరమైనటువంటి సంఘటన చోటు చేసుకునే సూచనలు అయితే కనిపిస్తుందండి. మీరు మీ రోజువారీ పనుల్లో బిజీగా అయితే ఉంటారు. ఉన్న సమయంలో మీ ఫోన్ అకస్మాత్తుగా మోగే అవకాశం అయితే ఉంది. అయితే ఆ సాధారణ కాల్ కాదనే భావన మీకు కలగవచ్చు. ఎందుకంటే ఆ కాల్ చేసే వ్యక్తి మీ గురించి చాలా కాలంగా ఆలోచించకపోయి ఉండవచ్చు. ఒకప్పుడు మీ జీవితంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించిన వ్యక్తి కావచ్చు, లేదా మీ గురించి దూరం నుంచి గమనిస్తున్నటువంటి వ్యక్తి కావచ్చు. మీరు ఈ వ్యక్తి ఇప్పుడు ఎందుకు కాల్ చేస్తున్నాడని ఆశ్చర్యపడే పరిస్థితి కూడా రావచ్చు అన్నమాట. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం కొంతమందికి కుంభరాశి వారికి రేపటి రోజు అంటే పేరు మొదటి అక్షరం ఏ విధమైనటువంటి సంకేతం వస్తుందంటే కనుక స, ష, ర, మ, క ఈ అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు కలిగిన వ్యక్తులు మరియు సంప్రదించే అవకాశం అయితే మీకు ఉందని భావిస్తారన్నమాట. ఇది ఖచ్చితమైన జ్యోతిష్యం కాదు, కేవలం ఒక సాధారణ జ్యోతిష సంకేతంగా మాత్రమే చూడాలి మీరు. సా అక్షరం, ష లెటర్ అంటే తెలుగులో అనమాట, రా అక్షరం, మా మరియు క. ఈ వ్యక్తి మీకు అంటే ఈ అక్షరాలతో మొదలయ్యేటువంటి వ్యక్తి మీకు ఎటువంటి అంటే ఒక పాత స్నేహితుడు అవ్వచ్చు అండి, ఒక బంధువు కావచ్చు, ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించినటువంటి వ్యక్తి కావచ్చు, లేదా గతంలో మీతో సంబంధం ఉన్న వ్యక్తి కూడా అవ్వచ్చు. ఆ కాల్లో ఏముండవచ్చు అంటే ఆ కాల్లో వినిపించే మాటలు మీలో కొత్త ఆశను కలిగించవచ్చండి. మీకోసం ఒక అవకాశం ఉంది. మీకు ఒక మంచి వార్త చెప్పాలి, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, మీ గురించి మంచి అభిప్రాయం అయితే ఉంది. ఇలాంటి మాటలు వినే అవకాశం అయితే ఉండవచ్చు. ఎందుకో ఇది ప్రత్యేకంగా అనిపించవచ్చు అంటే కనుక మీకు, ఎందుకంటే మీరు ఆశించిన ఒక వ్యక్తి నుండి కాకుండా పూర్తిగా ఊహించని ఒక వ్యక్తి నుండి సమాచారం రావడం వల్ల ఆ కాల్ మీకు గుర్తుండిపోయే అనుభవంగా మారొచ్చు. కొన్నిసార్లు మనం ఎదురు చూసిన తలుపు కాదు, మరో తలుపే మనకు కొత్త అవకాశాన్ని తెరుస్తుందన్నమాట. ఈ యొక్క రాశివారు రేపు మీ ఫోన్ మోగినప్పుడు అది ఒక సాధారణ కాల్ అని భావించి నిర్లక్ష్యం అయితే చేయకండి. ఎందుకంటే మీరు ఊహించని వ్యక్తి నుండి వచ్చే ఒక సమాచారం, ఒక సందేశం లేదా ఒక ఫోన్ కాల్ మీ ఆలోచనలను మార్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఆ వ్యక్తి పేరు మొదటి అక్షరం మీకు ఇప్పటికే తెలుసు కావచ్చు, కానీ ఆ కాల్ వెనుక ఉన్న కారణం మాత్రం మిమ్మల్ని నిజంగా ఆశ్చర్యపరచవచ్చు అనమాట. ముఖ్యంగా అండి, ఈ ఫోన్ కాళ్ళు, వ్యక్తుల పేర్ల అక్షరాలు లేదా నిర్దిష్ట సంఘటనలు నిజంగా జరుగుతాయని నిర్ధారించలేము. ఇవి జ్యోతిష్య ఆధారిత, వినోదాత్మక, ప్రేరణాత్మక వ్యాఖ్యానాలుగా మాత్రమే చూడాలన్నమాట. ఇక రేపటి రోజున గురువారం కావడంతో కొన్ని దైవారాధన, దానం, సత్కార్యాలు చేయడం ఎంతో అనుకూలమైనటువంటి రోజుగా మీరు భావిస్తారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మీ జీవితంలో ఉన్న ఆటంకాలు తొలగి శుభ ఫలితాలు కలగాలని కోరుకుంటే కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు తప్పకుండా చేయొచ్చు అన్నమాట. ముఖ్యంగా ఈ యొక్క రాశివారు రేపటి రోజున ఉదయం సూర్యోదయానికి ముందుగానే లేదా తర్వాత స్నానం చేసి ఇంట్లో పూజా మందిరంలో నెయ్యి దీపం వెలిగించి ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు, గురుగ్రహం మరియు శని భగవాన్ని స్మరించండి. ఓం నమో నారాయణాయ అని 108 సార్లు, ఓం భూం బృహస్పతియే నమః అని 21 సార్లు ఇలా జపించడం వల్ల మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని విశ్వసిస్తారనమాట. ఈ యొక్క రాశి వారికి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల గురువారం రోజు పసుపు పూలతో శ్రీ మహావిష్ణువును పూజించండి. విష్ణు సహస్రనామం లేదా గురు స్తోత్రం చదవండి. వీలైతే సమీపంలోని విష్ణు లేదా సాయిబాబా ఆలయానికి దర్శించండి. అరటి చెట్టుకు నీరు పోసి 3 ప్రదక్షిణలు చేయండి.
ఇక రేపటి రోజున కొన్ని శనగలు దానం చేయండి, పసుపు దానం, అరటి పండ్లు పేదలకు పంచడం, ఆవుకి పచ్చిగడ్డి లేదా అరటి పండ్లు ఇవ్వండి, పక్షులకు గింజలు వేయడం, దానం చేసే సమయంలో వినయం కృతజ్ఞతతో చేయడం ముఖ్యమని ఆధ్యాత్మిక సాంప్రదాయాలు అయితే చెప్తున్నాయన్నమాట. చూశారు కదండి కుంభరాశి వారు, రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.